ఒక విధానం. రెండవది ఒక ఆస్ట్రాలజర్‌ని ఎంచుకుందాం అనుకున్నామండి మనం. అవును. ఎంచుకుందాం అనుకున్నప్పుడు ఒకటే మంచి విషయం చెప్తా వినండి. ప్లీజ్. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అతనికివ్వండి. మీ గురించి ఏమీ చెప్పకండి. మీ ప్రాబ్లమ్స్ చెప్పకండి, మీ హెల్త్ గురించి చెప్పకండి, మీ గుణగణాలు చెప్పకండి, మీ ప్రొఫెషన్ చెప్పకండి, మీ హ్మ్. స్థితిగతులు చెప్పకండి, ఏమీ చెప్పకండి. హ్మ్. తనేం చెప్తాడో వినండి మీరు. ఓకే. తను చెప్పే పాయింట్స్‌లలో మీకు ఇదివరకు కూడా గతంలో కూడా నేను చెప్పాను. ఒక అవును. 10 పాయింట్స్ తను చెప్పాడనుకోండి. మీకు హ్మ్. ఒక 6 మ్యాచ్ అయినాయి అనుకోండి. తను మినిమమ్ ఒక జ్యోతిష్యుడు. అచ్చచ్చా! మినిమమ్‌గా ఒక ఆయనకు జ్యోతిష్యం అంటే వచ్చు. అంటే ఆ 10 చెక్ లిస్ట్ ఉందా? ఆ! ఏదైనా ఒక 10 అనుకోండి అచ్చచ్చా! అందాల. ఏదైనా ఒక నేను 10. ప్రామాణికంగా అంటున్నా. మనం రైట్. జనరల్‌గా అంటే 100% అంటాం కదా! అవునవును. ఆ 100%లో మీకు 60 పాయింట్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి. ఓహ్! అతను మినిమమ్ జ్యోతిష్యం వచ్చిన వాడిగా అనుకోండి. రైట్. ఓకేనా? రైట్. 7 మ్యాచ్ అయినాయి అనుకోండి. కొంత అనుభవజ్ఞుడు అనుకోండి. ఓకే. ఒక 8 మ్యాచ్ అయినాయి అనుకోండి. ఈస్ ఎ ప్రొఫెషనల్ అనుకోండి. హ్మ్. 9 మ్యాచ్ అయినాయి అనుకోండి. ఈస్ ఎ మాస్టర్ ఇన్ ద సబ్జెక్ట్. సూపర్. ఈస్ ఎ మాస్టర్. సో, కాబట్టి మీరసలంత కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఆ! అయితే వీళ్ళు ఈ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళుంటారు. ఆ! వాళ్ళేం జేస్తారు, ఈ ప్రొఫెషన్‌లో చాలా వరకు కూడా 90% ఫేక్ పీపుల్ అండి. నేను నిర్మూమాటం చెప్తున్నా. అవునా? నేను నే అంటే నేను నేను నిర్మూమాటం చెప్తున్నా. ఓకే. 90% ఫేక్ ఆస్ట్రాలజర్స్.